నమస్కారం డీనిస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ ఆర్థిక లోటు వెంటాడుతుందన్న సీఎం జగన్. గత ప్రభుత్వ విధానాల వల్ల నష్టం జరిగిందని వెల్లడి. శత్రువులతో షర్మిల చేతులు కలిపిందన్న మాజీ మంత్రి పేర్ని నాని. కుటుంబ బంధాల గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్కి లేదని ఫైర్. 33వ డివిజన్లో ఎమ్మెల్యే వెల్లంపల్లి పాదయాత్ర. సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధికి పెద్దపీట వేశారని వెల్లడి. భువనేశ్వరి పీఠం కబ్జాపై వెల్లంపల్లి శ్రీనివాస్ చేసే ఆరోపణలు అవాస్తవమని చెప్పిన మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ్మ. వెల్లంపల్లి మాటలన్నీ బోగస్ అని ఆగ్రహం. గత ప్రభుత్వ విధానాల వల్ల కూడా బాగా నష్టం జరిగిందని సీఎం జగన్ అన్నారు. గత ప్రభుత్వ విధానాల వల్ల విద్య, వ్యవసాయం, మహిళా సాధికారత లాంటి రంగాలు కుదేలయ్యాయని జగన్ అసెంబ్లీలో చెప్పారు. రైతులను చంద్రబాబు మోసం చేశారన్నారు. 5 ఏళ్లలో చంద్రబాబు రైతులకు 15,000 కోట్లు కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు. పొదుపు సంఘాల వడ్డీ కూడా మాఫీ చేయలేదని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చేశారు సీఎం జగన్. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రతి రాష్ట్రానికి ఒక ఎకానమిక్ పవర్ హౌస్ ఉండాలని చెప్పారు. అలాంటి పవర్ హౌస్ లేకపోతే రాష్ట్ర ఆదాయాలు ఎప్పటికీ పెరగవు అని చెప్పారు. ఉమ్మడి ఆస్తిగా నిర్మించుకున్న హైదరాబాద్ని కోల్పోయామని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ రెవెన్యూ లోటు వెంటాడుతుందని చెప్పారు. 5 ప్రజా బడ్జెట్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం మీద అధ్యక్ష ప్రతిపక్షం వేస్తూ ఉన్న నిందలు, ఆ నిందలకు సంబంధించి వాస్తవాలు ఏమిటి అన్నది ఆ నిందలకు జవాబు చెబుతూ వాటికి సంబంధించిన నిందలవి ఏ రకంగా నిందలు అని చెప్పి తెలియజెప్పే కార్యక్రమంలో భాగంగా ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. ముందుగా అధ్యక్ష, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించి 5 సంవత్సరాలలో ఈ 5 సంవత్సరాలలో అధ్యక్ష మనం ఎదుర్కొన్న సవాళ్ళను ఒకసారి గమనిస్తే అధ్యక్ష, ఎందుకనంటే అధ్యక్ష మనం అధికారంలోకి వచ్చే టయానికల్లా ఒక జటిలమైన పరిస్థితుల మధ్య అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష మనం ఎదుర్కొన్న సవాళ్ళు అధ్యక్ష బహుశా ఎప్పుడూ కూడా ఊహించని విధంగా జరిగాయి. రాష్ట్ర ఆదాయాలు తగ్గడం, అనుకోకుండా ఖర్చులు పెరగడం, కోవిడ్ మహమ్మారి అనేది ఎప్పుడూ కూడా దేశంలో కూడా ఎప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు, నాకు ఊహకు తెలిసినంత వరకు ఇటువంటి పరిస్థితులు ఏదైనా ఉంటాయన్నది కూడా ఊహించలేదు. మామూలుగా రాష్ట్ర ఆదాయాలు ఎప్పుడూ కూడా ఈ సంవత్సరం రాష్ట్ర ఆదాయం ఎంత ఉంటే మరుసటి సంవత్సరం వచ్చేసరికి ఆ రాష్ట్ర ఆదాయం ఒక 10%, 15% పెరిగే పరిస్థితులే ఉంటాయి తప్ప ఎప్పుడూ కూడా రాష్ట్ర ఆదాయం ఇట్లా ఇంతుంటే నెక్స్ట్ సంవత్సరంకి వచ్చేసరికి రివర్స్ తగ్గడము అన్నది ఎప్పుడూ కూడా చూడలేదు అధ్యక్ష. అటువంటి విచిత్రమైన పరిస్థితులు చూసాం. కోవిడ్ మహమ్మారి దానివల్ల అనూహ్యంగా కొన్ని ఖర్చులు ప్రజల ఆరోగ్యపరంగా అయితేనేమి, ప్రజలను ఆదుకునే విషయంలో అయితేనేమి కొన్ని ఖర్చులు అనూహ్యంగా పెట్టాల్సిన దానికన్నా, ఊహించిన దానికన్నా కూడా ఖర్చులు పెరిగిపోయిన పరిస్థితులు కూడా గమనించాం అధ్యక్ష. కుటుంబ బంధాల గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్కు లేదని విమర్శించారు మాజీ మంత్రి పేర్ని నాని. తన తల్లిని తిట్టిన వాళ్ల పల్లకి మోసే పవన్ను ఏమనాలని ప్రశ్నించారు. శత్రువులతో షర్మిల చేతులు కలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన పేర్ని నాని మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్షానే ఉన్నారు అన్నారు. ప్రజలే కృష్ణుడిలా సీఎం జగన్ను ముందుకు నడిపిస్తారని, సీఎం జగన్ ఫోటో పెట్టుకుని బాలశౌరి ఎంపీగా గెలిచాడు, ఇప్పుడు సిగ్గు లేకుండా విమర్శలు చేస్తున్నాడని మండిపడ్డారు. షర్మిల తన కుటుంబ శత్రువులతో చేతులు కలిపారు. ఇది సీఎం జగన్ అనుచరులు చూస్తూ ఊరుకుంటారా? నీతులు చెప్పే ముందు మీ గతాన్ని తలుచుకోండి అని సూచించారు. అదేవిధంగా జంపింగ్ జపాంగ్లా వీరుడిలా పవన్ కళ్యాణ్ మారిపోయాడని ఆయన ఎద్దేవా చేశారు. కుటుంబ బంధాల గురించి మాట్లాడే అర్హత పవన్కు లేదు అని అన్నారు. చిరంజీవి జనరంజక నటుడు.
చిరంజీవి కాంగ్రెస్లో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు పవన్ ఏ పాత్ర పోషించారని ప్రశ్నించారు. తల్లిని తిట్టిన వాళ్ల పల్లెకి మోసే పవన్ను ఏమనాలన్నారు. రాబోయే ఎన్నికల్లో పవన్ది సెల్లుడి పాత్ర. పవన్ను సీఎంగా చూడాలన్న జనసేన కార్యకర్తల స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాడని అన్నారు. ఇవాళ సన్నాయి నొక్కులు పత్తిత్తు కబుర్లు మాట్లాడుతున్నారు. ఇక నీతులు మీ దగ్గర నుంచి చెప్పాలి. మీరేం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు? లేదా నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి, మా ప్రాణం పెడతాము, మేము చచ్చిపోతాము అని చెప్పని ఏ రంగం వేస్తున్నటువంటి మీ వాళ్ళందరినీ కూడా, అరే మనకి సీన్ లేదురా, మనం పల్లకి మోయటమేరా, మనం ముఖ్యమంత్రి అవ్వలేము, నేను ఎమ్మెల్యేని అవ్వలేను, మీరు ఆగండి అని చెప్పని ఇట్లాంటి స్థైర్యాన్ని చంపే మాటలు మాట్లాడేవాడిని ఏమంటారు భారతంలో? యుద్ధం చేయాల్సిన వాడిని, యుద్ధానికి సిద్ధమైనటువంటి వ్యక్తుల్ని మానసిక స్థైర్యాన్ని చంపేవాడిని ఏమంటారు? శల్యుడు అంటారు. నవయుగ భారతంలో, కలియుగ భారతంలో శల్యుడి పాత్ర పవన్ కళ్యాణ్ పోషిస్తున్నాడు అనేది మాట వాస్తవమా కాదా? యుద్ధం చేస్తున్నట్టే అంటే యుద్ధానికి సిద్ధమైనటువంటి జన సైనికుల్ని నిర్వీర్యం చేస్తూ వాళ్ళ మానసిక స్థితిని చంపేస్తూ వాళ్ళ ధైర్యాన్ని చంపేస్తున్నటువంటి అండి ఇవాళ కలియుగ శల్యుడి నువ్వు. నాడు కర్ణుడి ధైర్యాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసిన శల్యుడు ఇవాళ మీ పార్టీ కార్యకర్తల్ని స్థైర్యాన్ని యుద్ధం చేద్దామని రెడీ అవుతుంటే ఆయుధాలను పక్కన పడేయండి, మనం పల్లకి మొయ్యాలి, మన చేతిలో ఆయుధాలు కాదు, మన చేతిలో పల్లకి పట్టి ఉండాలి, పల్లకి కమ్మి ఉండాలని చెప్పి చెప్తున్నాడు. నువ్వు శల్యుడితో కదా శల్యుడు. మరి నువ్వు శల్యుడివి కాబట్టి అర్జునుడంటే నువ్వు పోల్చుకుంటున్నావు. అర్జునుడికి శల్యుడికి పోల్చుకున్నప్పుడు నీకు బాధ కలుగుద్ది. ఆ బాధతో మాట్లాడేటువంటి మాటలు. అట్లాగే ఆ పక్కన కూర్చున్న అతను ఒకటి మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారి అందరితో కలిసి గడప గడపకు వెళ్తున్నామని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. టీడీపీ హయాంలో సత్యనారాయణపురం అభివృద్ధి కుంటిపడిందని వెల్లంపల్లి విమర్శించారు. జగన్ అన్న హయాంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి చేశామని చెప్పారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు మంగళవారం నాడు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం స్థానిక 33వ డివిజన్ సత్యనారాయణపురం ప్రాంతంలో స్థానిక కార్పొరేటర్ శర్వాణిమూర్తితో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా ఈరోజు 33వ డివిజన్ సత్యనారాయణపురం ఏరియాలో పర్యటించామన్నారు. అందరితో కలిసి గడప గడపకు వెళ్తున్నామని, మేము వెళ్తుంటే ప్రజలు సంతోషంగా హారతులు పడుతున్నారన్నారు. ఈ 4.5 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నామన్నారు. గతంలో టీడీపీ హయాంలో సత్యనారాయణపురం అభివృద్ధి కుంటిపడిందని, జగనన్న హయాంలో రోడ్లన్నీ వేయడం జరిగిందన్నారు. మోడల్ డివిజన్గా అన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతూ శైలజారెడ్డి, సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. డివిజన్ పర్యటనలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 33వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ సోదరుడు మూర్తి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన నగర డిప్యూటీ మేయర్ గారు శ్రీ అవుతూ శైలజారెడ్డి గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా చెప్పాలి స్థానిక పెద్దలు, పార్టీ నాయకులు అందరూ కలిసి ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన, ఈ గత 4.5 సంవత్సరాల్లో జరిగిన పరిపాలన గురించి ప్రజలకు చెప్దామని వెళ్తుంటే వాళ్ళే మాకు ముందుకు వచ్చి చెప్తున్నారు. చక్కగా అభివృద్ధి జరిగింది. ఈ డివిజను గతంలో 2014 నుంచి 2019 దాకా అతిగతి లేకుండా పోయిందని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక, మల్లాది విష్ణు గారు ఎమ్మెల్యే అయ్యాక, అదేవిధంగా మా మూర్తి కార్పొరేటర్ అయ్యాక డివిజన్లో చాలా మారుమూల ప్రదేశాలకు కూడా, అంటే మామూలుగా జనరల్గా మట్టి రోడ్లు అన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది.
ఆ రోడ్లన్నీ కూడా గతంలో వర్షపాటు వచ్చినా డ్రైనేజీ పొంగినా కూడా ఇళ్లలోకి వాటర్ వచ్చే పరిస్థితి ఉండేది. అటువంటిది ఇప్పుడు డ్రైన్స్ అన్ని కూడా అప్గ్రేడ్ చేయడం, అదేవిధంగా రోడ్లు చక్కగా సిమెంట్ రోడ్లు వేయడం, ఒక మోడల్ డివిజన్ లాగా, అంటే ఈ డివిజన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకునే విధంగా ఈ డివిజన్ అభివృద్ధి జరిగిందని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకున్నాను. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంటి నుంచి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మా ఓటు, మేము జగన్మోహన్ రెడ్డి గారిని మేము గెలిపించుకుంటామని చెప్పని వాళ్ళ నోటమ్మట రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. అందుకే మరొక్కసారి చెప్తున్న, సెంట్రల్ నియోజకవర్గంలో తప్పకుండా 25,000 మెజార్టీతో ఈ నియోజకవర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సీట్ని కానుక ఇద్దామని చెప్పని ప్రజలు, అదేవిధంగా ఇక్కడున్న స్థానిక నాయకులు అందరూ కూడా ఈ మాట చెప్తుంటే చాలా సంతోషంగా ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటాను. సాగుతోంది చాలా సంతోషంగా. ఎందుకంటే గతంలోనే మరి కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో గడప గడపకు తిరిగినప్పుడు మరి ఏదైతే ఈ సచివాలయం పరిధిలో ఇవాళ తిరిగినటువంటి రోడ్లన్నీ కూడా మేమే వేయడం జరుగుతూ ఉంది. తెలుగుదేశం నాయకులారా అంటర్లైన్ చేసుకోవాలి మీరు, ఎందుకంటే గొప్పలు ఓవో చెప్తారు మీరు, కానీ ఒక రోడ్ వేయడం చేత కాదు మీ హయాంలో. ఎందుకంటే ఆ రోడ్లో మన వాళ్ళు నివసిస్తున్నారా లేదా అని చూస్తారు మీరు, కానీ మేము అలా కాదు. ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడతా ఉన్నారు, ప్రజలకు ఏదైనా సౌకర్యాలు కావాలా, లేకపోతే ఆ రోడ్లో వెళ్ళే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు అనేటువంటి కార్యక్రమాల మీదే గతంలో గడప గడప తిరిగినప్పుడు మరి స్థానికులు అడగటం, దాన్ని వెంటనే మల్లాది విష్ణు గారు అవ్వచ్చు, మన శరవాణిమూర్తి గారు అవ్వచ్చు, మరి అందరం కూడా కలిసి ఈ రోడ్లన్నీ వేయించాం. విజయవాడ నగరపాలక సంస్థ అవ్వచ్చు, లేకపోతే గడప గడప నిధులు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు 20 లక్షల రూపాయలు వ్యయమిచ్చి మరి కార్పొరేటర్లకు ఇంకా చేదోడు వాదోడుగా ఉన్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. తెలుగుదేశం నాయకుల గురించి ఎవరో కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అభివృద్ధి తెలియదు, సంక్షేమం అసలు అంతగానో తెలియదు. ఎందుకంటే వాళ్ళ పెద్ద నాయకుడు దోచుకుందాం దాచుకుందాం అని ఏదైతే సంకేతాలు ఇస్తాడో ఇక్కడ ఉన్నటువంటి క్షణ నాయకులు కూడా అదే పరిస్థితుల్లో ముందుకెళ్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, ఈబీసీ నేస్తాం, కాపు నేస్తాం, అసలు ఇన్ని పథకాలు మీకు ఉన్నాయండి? మీరు ఎప్పుడైనా పెట్టారా? అసలు ఇవ్వాలనేటువంటి ఆలోచన మీకు వచ్చిందా? ఎందుకు రాలేదని అడుగుతా ఉన్నాం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ని కుటుంబాలకి మేలు చేసి ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆర్థికంగా ఎదిగింపే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్లారంటే ఆయన మార్క్ ఇక్కడ కనపడతా ఉంది. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రానున్న రోజుల్లో ఏదైతే 2024 ఎలక్షన్లు ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు, మేము చెప్పడం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి ఆడవాళ్ళు దీవెనలు ఇస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. మరి ఏదైనా ఇంకేమైనా చిన్న సమస్యలు ఉన్నా కూడా, ఎందుకంటే గడప గడపలు అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడున్నటువంటి మన అభ్యర్థి గారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఏదైతే డివిజన్లో తిరుగుతూ ఉన్నారో మరి ఆ డివిజన్లో ఏదైనా సమస్య ఎదురైతే మరి దాన్ని తక్షణమే అధికారులకు చెప్పి మరి చేయించడం కూడా చాలా సంతోషం. చెప్పాను కదా, మా ఎజెండా ఒకటే, ప్రజల సౌకర్యాలు, ప్రజల అవసరాలే మా ఎజెండా అని, అవి తీర్చి ముందుకెళ్తామని కూడా తెలియజేసుకుంటాం. సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడే ప్రతి మాట బోగస్ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భువనేశ్వరి పీఠం భూములను కబ్జా చేశానంటూ వెల్లంపల్లి చేసిన ఆరోపణలు వాస్తవ దూరం అన్నారు. భువనేశ్వరి పీఠం ఆస్తులు దేవాదాయ శాఖకు చెందినవని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో దేవస్థానం భూములను పరిరక్షించాలని కోరానని చెప్పారు. మొగల్రాజపురంలోని తన నివాసంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు విలేకరులతో మాట్లాడారు. సీతారామ కళ్యాణ మండపంలోని భువనేశ్వరి పీఠం ఆస్తి కేసరిపల్లిలోని భువనేశ్వరి పీఠానికి చెందేలా దేవాదాయ శాఖ మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాసరావు సంతకం పెట్టి అప్పటి దేవాదాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జేవీఎస్ ప్రసాద్ ద్వారా మే 19, 2020న ఉత్తర్వులిచ్చారని చెప్పారు. దాతలు సుమారు 70 ఏళ్ల క్రితం కాశీ అన్నపూర్ణమ్మ దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఈ స్థలాన్ని పేద బ్రాహ్మణుల కోసం కేటాయించారన్నారు. కోట్ల రూపాయలు విలువ చేసి ఈ స్థలానికి పీఠం ధర్మాధికారి దమ్మాలపాటి చంద్రశేఖర్కి కేర్ టేకర్ ఉత్తర్వులు ఇచ్చారని, సంబంధిత పత్రాలను మీడియా ముందు ఉంచారు. ఇరిగేషన్, దేవస్థానం, మఠాల భూములు, అమ్మవారి రథానికి ఉన్న వెండి సింహాలు, అమ్మవారి పట్టుచీరలు, నగలను దోచుకున్నది వెల్లంపల్లేలని ఆరోపించారు. అందుకే ఆయన్ని మంత్రి పదవి నుంచి తొలగించారని దుయ్యబట్టారు. తాను ఎమ్మెల్యేగా సత్యనారాయణపురం 5వ టౌన్ పోలీస్ స్టేషను స్మార్ట్ పోలీస్ స్టేషన్గా తీర్చిదిద్దేందుకు 5 కోట్లు మంజూరు చేశానన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పురోగతి లేదని విమర్శించారు. అంతిమయాత్ర భవనాన్ని నిర్మించానని, ప్రస్తుతం దాని నిర్వహణ సరిగా లేక వెలవెలబోతుందన్నారు. అభివృద్ధికి మరో పేరు బోండా ఉమా అని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సెంట్రల్ వైసీపీ సమన్వయకర్తగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
వెల్లంపల్లి శ్రీనివాసరావు అని పెట్టిందో అతను నిరంతరం కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టుగా అతను గతంలో చేసినటువంటి పశ్చిమ నియోజకవర్గంలో చేసిన పనులు పచ్చకామెర్ల వాడికి ఊరంతా పచ్చగా కనపడుద్దంట. ఎందుకంటే ఇతను అక్కడ ఇరిగేషన్ భూములు ఆక్రమించాడు, వైశాసు భూములు ఆక్రమించాడు, దేవస్థానం మఠాలి అనేక భూములు ఆక్రమించాడు. అవన్నీ కూడా రుజువులు సాక్ష్యాలతో సహా గతంలోనే బయట పెడతాం కూడా జరిగింది. అమ్మవారి గుళ్ళో వెండి సింహాలు దొంగిలించినటువంటి మంత్రి ఎవడన్నా ఉన్నాడంటే ఎండోమెంట్స్ మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి సీను. ఆఖరికి భక్తులు ఇచ్చినటువంటి ఆభరణాలను కూడా కొట్టేసి ఇంట్లో కుటుంబ సభ్యుల మెడలో వేసుకున్నారంటే వీళ్ళకి దేనికైనా తగ్గించేవాళ్ళు, దేనికైనా తగ్గించే రకం వెల్లంపల్లి సీను. ఈరోజు సత్యనారాయణపురం 33వ డివిజన్లో సీతారామ కళ్యాణ మండపంలో ఏదైతే గతంలో వెల్లంపల్లి సీను మంత్రిగా ఉన్నప్పుడు ఈ కళ్యాణ మండపానికి భువనేశ్వరి పీఠం కేసరపల్లి గన్నవరం మండలం 19/5/2020 ఇదిగోండి ఆర్డర్ కాపీ. 19/5/2020 భువనేశ్వరి పీఠం కేసరపల్లి వారికి కోర్టులో ఎండోమెంట్ది ప్రాపర్టీ అని కోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినా అక్రమంగా ఈ వెల్లంపల్లి సీను మంత్రిగా పనిచేసి మంత్రిగా ఉండి సంతకం పెట్టి ఆ రోజు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా జేఎస్వి ప్రసాద్ ఈయన దగ్గరికి ఫైల్ పంపించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి ఆర్డర్ కాపీ ఇది. ఎండోమెంట్ నుంచి భువనేశ్వరి పీఠానికి అధికారికంగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి బదిలీ చేసినటువంటి ఆర్డర్ కాపీ ఇది. సీఎం జగన్ పాలనలో ప్రజలకు అందుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయానికి ఎంతగానో దోహదపడుతున్నాయని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అందించడం జరిగిందని చెప్పారు. గత ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 48వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ బోళ్ల విజయ్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్ గడప గడపకు వెళ్లి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. వచ్చే ఎన్నికలలో వైసీపీ అభివృద్ధిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ప్రభుత్వ పాలనలో ప్రజలకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అందించడం జరిగిందని తెలిపారు. తాము చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తమ విజయానికి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజలు చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలు డివిజన్ కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. 9వ డివిజన్లో కార్పొరేటర్ బుల్లా విజయ్ గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమానికి వెళ్ళి ప్రతి ఒక్క గడపకి వెళ్ళి సమస్యలు తెలుసుకుంటున్నాం. ప్రతి గడపలో కూడా మంచి స్పందన వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మమ్మల్ని హారతులు పలుకుతున్నారు. తప్పకుండా మేమందరం జగన్మోహన్ రెడ్డి గారు వెంటే జగనన్న మాకు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఆ సంక్షేమ పథకాల వల్ల మేమందరం లబ్ధి చేకూరుతున్నాం. మొన్ననే మాకు 3,000 రూపాయలు పెన్షన్ కూడా వచ్చింది. పెన్షన్ కూడా పొద్దున్నే 6ంటికే తలుపు తట్టి మరి మాకు పెన్షన్ ఇస్తున్నారు. అయ్యా మాకు ఇలాంటి ముఖ్యమంత్రే కావాలి, మేము మళ్ళీ జగనన్నకే సీఎం చేసుకుంటామని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ప్రతి గడపలో వెళ్ళి మేము అడిగితే వాళ్ళందరూ స్వచ్ఛందంగా ముందు వచ్చి చెప్తున్నారు. ప్రతి ఇంటికి కూడా లబ్ధి చేకూరే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. తప్పకుండా ఇది ప్రజాపాలన,
ప్రజలతో మేము మమేకమై ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళ్తున్నాము. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా చంద్రబాబు నాయుడు మాకు మోసం చేశాడు. మేము వారం వడ్డీలు తీసుకొచ్చి డబ్బులు కడితే కూడా మాకు ఇల్లులు ఇవ్వకుండా, మాకు ఏ విధమైన సౌకర్యాలు కూడా ఇవ్వకుండా ఆయన మాయా హామీలు ఇచ్చేసి మాకు మోసం చేశాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు అనేక సంక్షేమ పథకాల ద్వారా మా పిల్లలు మంచి ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అమ్మ ఒడి కానీ, చేయుత కానీ, ఆసరా కానీ అనేక సంక్షేమ పథకాల వల్ల ఈరోజు మేము చాలా ఆనందంగా ఉన్నామయ్యా. మా పిల్లలు కార్పొరేట్ స్కూల్స్లో చదివినట్టుగా చదువుతున్నారు. మేము కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా స్కూల్స్ అన్ని డెవలప్ చేస్తున్నారు. అన్ని విధాలుగా బాగున్నాయని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా ముందు చెప్తున్నారు. తప్పకుండా ఇది ప్రజాపాలన, ప్రజలందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెంటే అని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. అలాగే మొన్న జరిగిన భీమిలి సభ, అలాగే ఏలూరు సభలో కూడా ఆ సభ జనసముద్రం చూసి తెలుగుదేశం నాయకులకి ఏం చేయాలో తోచగా ఏదేదో కారుకూతలకు వస్తున్నారు. తప్పకుండా ఏదైతే ఈ యొక్క ప్రజాక్షేత్రంలో మేమందరం కలిసి పోరాటం చేస్తాం, ఏదైతే వైనాట్ 175 దిశగా అడుగులు ముందుకేస్తున్నాం, జగనన్నతో మేమందరం కలిసి నడుస్తామని చెప్పేసి 175కు 175 స్థానాలు కైవసం చేసుకుంటుంది వైఎస్ఆర్సీపీ అని చెప్పేసి మేమందరం తెలియపరుస్తున్నాం. తప్పకుండా ప్రజలు ఏదైతే వాళ్ళు సంక్షేమం కోరుతున్నారో ఆ సంక్షేమాల రథసారిదే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రజలందరూ చెప్తున్నారు. తప్పకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడడం ఖాయం. మూడోసారి హ్యాట్రిక్ దిశగా హ్యాట్రిక్ కొట్టి మరి ఈ యొక్క సీటుని గెలిపించి జగనన్నకి కానుకగా ఇస్తానని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను తెలియపరుచుకుంటున్నాను. ఈరోజు మన విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో 49వ డివిజన్లోన మన బుల్లా విజయ్ గారు వార్డులో షేక్ ఆసిఫ్ గారు మన నూతనంగా మన వైఎస్ఆర్సీపీ పార్టీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా రావటం జరిగింది. ప్రతి ఒక్క గడపకి, ప్రతి ఒక్క డివిజను డైలీ మార్నింగు ఈవినింగు 2 పూటల ప్రతి ఒక్క డివిజన్లోన పర్యటించడం జరుగుతుంది. ఏదైతే అక్కడ సంక్షేమం గుని అభివృద్ధి కానీ ఏ రకంగా ఉంది ప్రతి ఇంటికి అడగడం జరుగుతుంది. ఏ ఇంట్లో ఎలాంటి ఇబ్బంది ఉన్నా, టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏమైనా సంక్షేమ పథకాలు ఆగినా, అలాగే అభివృద్ధి పదంలో ఇంకా ఏమైనా వాళ్ళకి పెండింగ్ ఏమైనా ఉన్నా ప్రతి ఒక్కటి వాళ్ళని కనుక్కొని త్వరితగతిన పరిష్కరించే విధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి గారు కానీ అలాగే కార్పొరేటర్లు కానీ ముందుకెళ్ళడం జరుగుతుంది. గతంలోన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధిలోకి వెళ్ళింది. ఇంకా ఏమైనా ఉన్నా, రిమైనింగ్ బ్యాలెన్స్ ఏమైనా ఉన్నా అవి కూడా పూర్తి స్థాయిలో ఆసిఫ్ గారి ఆధ్వర్యంలో పూర్తి చేస్తామని తెలియజేసుకుంటున్నాను. గత 5 ఏళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పాలన ఏ రకంగా ఉంది, ప్రజల్ని ఏ రకంగా మోసం చేశారు, విజయవాడ నగర అభివృద్ధి ఏ రకంగా కుంటిపడింది, ఒక రోడ్డు కానీ, ఒక డ్రైన్ కానీ, ఒక వాటర్ సప్లై కానీ ఏ రకంగా ఇక్కడ ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు లేకుండా ప్రజల్ని ఏ రకంగా నిర్లక్ష్యం చేసినారు, అలాగే సంక్షేమ పథకాలు ఇస్తానన్న ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ఏ రకంగా గండి కొట్టినారు, ఏ రకంగా ప్రజల్ని మోసం చేసినారు అన్నది ప్రతి ఇంటికి మేము వివరించుకుంటూ ఈరోజు జగనన్న అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి ఓటేయండి అని అడగడం జరుగుతుంది. గత టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో అవినీతి చేసిందని వైసీపీ యువనేత సిద్ధార్థ అన్నారు. తూర్పు నియోజకవర్గంలో నిజమైన అభివృద్ధి చేసిన ఘనత అవినాష్దే అని సిద్ధార్థ అన్నారు. దేవినేని అవినాష్ చొరవతో తూర్పు నియోజకవర్గంలో రోడ్లు, డ్రైన్లు సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యాయని తెలిపారు. గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమంలో భాగంగా 19వ డివిజన్లోని పలు ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ రెహానా నాహిద్తో కలిసి పర్యటించిన ఆయన ప్రజలను కలుసుకున్నారు. అవినాష్ వచ్చిన తరువాత జరిగిన అభివృద్ధి గురించి ప్రజలే చెప్పడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఏ సమస్య వచ్చినా అవినాష్ అండగా ఉంటారని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇదే తరహాలో అవినాష్ ప్రజలకు అండగా ఉంటారని, అవినాష్ని గెలిపించుకుని నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసుకుందామని చెప్పారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర లీగల్ సమావేశం జరిగింది. లీగల్ సెల్ ప్రారంభ సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. 2 నెలల్లో మనం ఎన్నికలను ఎదుర్కోబోతున్నామని చెప్పారు. అన్ని స్థాయిల్లో కేడర్ను ఇందుకు సన్నాహం చేయాలని ఆమె సూచించారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కార్యాలయాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి మెరుగైన ఫలితాలు వస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అందరికీ నా నమస్కారాలు నేను తెలియజేసుకుంటున్నాను. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎన్నికలు త్వరలో అంటే ఒక 2 నెలల కాలంలో మనం ఎన్నికలకు ఎదుర్కోబోతున్నటువంటి సందర్భంలో అన్ని విధాలా కూడా సన్నాహకాలు ప్రారంభం చేయడం జరిగింది. ఒకసారి వెనుదిరిగి చూసుకున్నట్లయితే ఈ నెల 1వ తారీఖున 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆఫీసుల్ని ఎన్నికలకి సంబంధించినటువంటి ఆఫీస్ని ప్రతి ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. కార్యకర్తలందరూ మంచి ఉత్సాహంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీకి మెరుగైనటువంటి ఫలితాలు తీసుకురావాలి అనేటువంటి దృష్టితోటి ప్రతి కార్యకర్త కూడా ఇవాళ నడుం బిగించి పనిచేయడానికి సన్నద్ధంగా ముందుకు వస్తున్నటువంటి నేపథ్యం. పొత్తు అనేటువంటి అంశం ఎలాగున్నా, ఎందుకంటే పొత్తు మీద నిర్ణయం అనేది మా పైన నాయకత్వం, ఢిల్లీలో ఉన్నటువంటి నాయకత్వం చేయాలి. కాబట్టి మనం పొత్తు విషయాన్ని పక్కన పెట్టి సంఘటనాత్మకంగా మన పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి అనేటువంటి విషయం మీద, అంటే పునాది ఏదైతే ఉంటుందో బూత్ కమిటీలు కావచ్చు, మండలి కావచ్చు, అదేవిధంగా జిల్లాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ప్రతి కార్యకర్త కూడా నిబద్ధతతోటి పనిచేస్తూ సంఘటనాపరమైనటువంటి అంశాల మీద దృష్టి పెట్టి పార్టీని బలోపేతం చేసుకోవడం మీద దృష్టి కేంద్రీకరించినటువంటి నేపథ్యం కనుక ఆ రకమైనటువంటి ఆలోచనతోటి ప్రతి కార్యకర్త పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మెరుగైనటువంటి ఫలితాలని సాధిస్తుంది అని చెప్పి మేమందరం కూడా విశ్వసిస్తున్నటువంటి మాట. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తనను నమ్మిన పార్టీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి వెన్నుపోటు పొడిచినట్లు భావిస్తున్నామని వైఎస్ఆర్సీపీ మైలవరం ఇన్ఛార్జి సర్నాల తిరుపతిరావు యాదవ్, పార్టీ పరిశీలకుడు పడమట సురేష్ బాబు అన్నారు. రాజకీయంగా నిర్ణయం తీసుకున్న తర్వాతే పార్టీపై, ముఖ్యమంత్రిపై నిందలు వేస్తున్నారన్నారు. భవానీపురంలోని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో తిరుపతిరావు యాదవ్, సురేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తీరును తప్పుబట్టారు. గతంలో నియోజకవర్గంలో ఇబ్బందులు ఉన్నాయని, వసంత చెప్పిన మాట వాస్తవమేనని, ఆ ఇబ్బందులను తొలగించేందుకు ఇటు పార్టీ, సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా కృషి చేసి ఆ ఇబ్బందులను పూర్తిగా పరిష్కరిస్తామని చెప్పారన్నారు. కానీ ఇప్పుడు వైసీపీని వీడి ముఖ్యమంత్రిపై నిందలు వేయడం సరికాదని మండిపడ్డారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు నిన్న మాట్లాడడం ముఖ్యమైన నాయకులతో, ఈరోజు కూడా ఆత్మీయ సమావేశం అంటూ పార్టీ సంబంధించినటువంటి నాయకుల్ని అందరినీ పిలవడం జరిగింది. తర్వాత మీడియా మిత్రులతో కూడా మాట్లాడడం అనేది జరిగింది. కృష్ణప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత పార్టీ కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మాట్లాడుతున్నాము. ఈరోజు వరకు కూడా 2వ తారీఖు మేము ప్రకటించేంత వరకు కృష్ణప్రసాద్ గారికి ఇటు పార్టీ కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, చాలా అంటే చాలా గౌరవం అనేది ఇచ్చాము. 175 నియోజకవర్గాల్లో సీఎం గారు ఆయనకి మిగిలినటువంటి ఎమ్మెల్యేలకు, మంత్రుల కంటే కూడా చాలా గౌరవం ఇచ్చాము. అది ఆయన మనస్సాక్షికి కూడా తెలుసు. గతంలో తను కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పిన మాట వాస్తవం. ఆ ఇబ్బందులు పరిష్కరించడానికి పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ చాలా తీవ్రంగా కృషి చేశాము. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. ఈరోజు కేవలం తను రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకున్న తరువాత ఇవాళ పార్టీ మీద కానీ, జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ఈ విధమైనటువంటి నిందలు మోపి వెళ్ళడం అనేది మాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఆయన చాలా మృదు స్వభావి, చాలా ప్రజలకు మంచి చేయాలి అనేది ఆయన ప్రతి ఉపన్యాసంలో చెబుతుంటే మేము కూడా అదే విధంగా నమ్మి అతనికి ఏదైతే అడ్డంకులు ఉన్నాయో అడ్డంకులన్నింటినీ కూడా తొలగించాలని తీవ్రంగా ప్రయత్నించి 100% సక్సెస్ కూడా అయ్యాం. చివరి నిమిషంలో ఆయన నమ్మినటువంటి పార్టీ కావచ్చు, నమ్మినటువంటి ముఖ్యమంత్రి గారికి ఒక విధంగా చెప్పాలంటే వెన్నుపోటు పొడిచినట్టుగానే పొడిచి ఆయన ఈ విధంగా పార్టీ నుంచి వెళ్ళిపోవాలనుకోవడం,
వేరే వాళ్ళతో సంప్రదింపులు జరిపి వేరే పార్టీ ఇక్కడి నుంచే పోటీ చేస్తానని చెప్తారు. అది చాలా మాకు పార్టీకి, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కూడా అది చాలా బాధగా అనిపించి బాధతోనే ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మా బాధని చెప్పుకుంటున్నాం. గారికి కానీ వాళ్ళకి ఎక్కడా కూడా ఎప్పుడు కూడా ఇంత మచ్చ అనేది లేదు. అట్లాంటిది ఎక్కడా కూడా అలాంటి డిసిషన్ అనేది వైఎస్ఆర్ కుటుంబానికి ఇంత మటుకి లేదు. అట్లాంటి కుటుంబం కూడా కాదు. ఒకరికి మాట ఇచ్చి ఇంకొకరికి పనిచేసే రకాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వంలో కానీ, ఆయన మాటల్లో కానీ, ఆయన నడక స్టైల్లో కానీ ఎక్కడా కూడా ఇంత కూడా మేము, ఎందుకంటే ఆయన చూసే ఈ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీగా పుట్టినప్పుడు మేము వచ్చి కష్టపడి తిరగడం జరిగింది. ఆ రోజున జోగి రమేష్ గారిని ఇన్ఛార్జ్గా చేస్తే ప్రతిపక్షంలో ఉన్న ఆ రోజున కూడా బలమైన వ్యక్తి మా కాన్స్టిట్యున్సీలో దేవినేని ఉమామహేశ్వర గారు అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుంటూ మేము ఆయన బాటలో నడుచుకుంటూ వచ్చాము. ఆ గుర్తించి నన్ను ఈరోజు కూడా ఈ స్థాయికి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి నా కుటుంబం తరఫున కూడా అందరికీ కూడా మేము రుణపడి ఉంటాం. ఊపిరున్నంత వరకు కూడా వైఎస్ఆర్ కుటుంబాన్ని వదిలే పరిస్థితి అయితే ఉండదు. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నమ్మిన కార్యకర్తను కూడా ఎక్కడా కూడా మోసం చేయడం అనేది ఇంత మటుకి ఆయన హిస్టరీలో ఒక్కటి కూడా లేదు. మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారు నందిగామ నియోజకవర్గం ఐతవరం గ్రామంలో మైలవరం నియోజక ప్రజలందరినీ కూడా కొంతమందిని తీసుకెళ్ళి మీడియా సమావేశం పెట్టారు. మైలవరం నియోజక ప్రజలందరినీ కూడా ఐతవరం గ్రామం నందిగామ నియోజకవర్గం తీసుకెళ్ళి మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో ఒక మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి పరిపాలన, సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా చూసి వారవలేక ఈ పెత్తందారులకి పార్టీలో నుంచి వెళ్ళిపోవాలని 2 సంవత్సరాల క్రితమే డిసైడ్ అయ్యి పార్టీని రకరకాలుగా ఇబ్బందులు పెట్టుకుంటూ రామ్ మందిర్ లాంటి వాళ్ళ ఇన్ఛార్జీలని మైలవరం నియోజకవర్గం మొత్తం పెట్టి మైలవరం నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఈ రోజున మా నాయకుడు స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ ఊరు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా తన గుండె మీద చేసుకొని నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి 29 రాష్ట్రాల్లో ఏ రోజున కూడా ఎవరి నోటికుండా కూడా వినలా. మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి పరిపాలనకి మేమందరం కూడా ఆకర్షితులై ప్రాణం ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉండాలని చెప్పేసి ప్రయాణం చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలలో కార్పొరేషన్లో పనిచేస్తున్న ఎన్ఎంఆర్ ఉద్యోగులు సర్వీసును క్రమబద్ధీకరించాలని కార్పొరేషన్ ఉద్యోగుల సంఘాల జేఏసీ అధ్యక్షుడు సురేష్ బాబు, ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉద్యోగులను ఏ విధంగా క్రమబద్ధీకరించారో అదే తరహాలో 1993లో ఉద్యోగులుగా నియమించబడిన ఎన్ఎంఆర్ ఉద్యోగుల సర్వీసులను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఎన్ఎంఆర్ ఫుల్ టైమ్ స్కిల్ పార్ట్ టైం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో 1993కు ముందు కార్పొరేషన్లో మున్సిపాలిటీలలో ఉద్యోగులుగా నియమించబడిన వందలాది మంది ఉద్యోగులను సర్వీస్ సీనియారిటీ ప్రకారం క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి వేడుకల సభ పేరుతో ధర్నా చౌక్లో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి తమ ఉద్యోగులను సీనియారిటీ ప్రకారం క్రమబద్ధీకరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ గత ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఉద్యోగులను క్రమబద్ధీకరించి సర్వీస్ రూల్స్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులుగా ఏ విధంగా నిర్మించారు అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తమను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు.
రాష్ట్రంలో వందలాది మంది ఉద్యోగులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి స్పందించి కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా నియమిస్తూ ప్రత్యేక జీవోను విడుదల చేయాలని కోరారు. నమస్కారం సార్, నా పేరు బి సురేష్ అండి. నేను రాష్ట్ర సంయుక్త కార్యాచరణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులుగా నా బాధ్యత. ప్రధాన కార్యదర్శి గారు శ్రీనివాస్ గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు సంయుక్త కార్యదర్శి. మరియు ఈ రోజున ప్రధానంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్ కేటగిరీ సిబ్బంది అయిన టైమ్ స్కేల్ సిబ్బంది, అంటే రాష్ట్ర ప్రభుత్వం 1994లో 212 జీవో జారీ చేసి అందులో ఒక నిబంధన విధించింది. 25/11/93 నాటికి 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి కావాలనే నిబంధన. ఆ నిబంధన మూలాన ఆనాటికి ఒక రోజు, సంవత్సరము, నెల తక్కువ ఉండి మిగిలిపోయి నేటికి 34 సంవత్సరాలుగా సర్వీస్ చేస్తున్నా ఎలాంటి సౌలభ్యం లేకుండా రెగ్యులరైజ్ కాకపోవడం వల్ల మా సిబ్బంది మరణించినా లేదా వయోపరిమితి, గరిష్ట వయోపరిమితి సమీపించి పదవీ విరమణ పొందితే ఆర్థిక పరంగా, సర్వీస్ పరంగా ఎలాంటి సౌలభ్యం లేకుండా మా కుటుంబాలన్నీ రోడ్డున పడుతున్న దృష్టి. మరోవైపు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు 3 దశాబ్దాల తర్వాత, అంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్వీసులను క్రమబద్ధీకరించినటువంటి నిర్ణయం తీసుకుంది. 3 దశాబ్దాల తర్వాత ఈ రోజున మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సర్వీసుల క్రమబద్ధీకరణ అనే ఒక అంశాన్ని ఈరోజు ఉపక్రమించారు. అయితే మేము చాలా అభినందిస్తున్నాము ఆ నిర్ణయం తీసుకున్నందుకు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా యొక్క వేడుకోలు సభ ద్వారా మీకు తెలియపరిచేది ఏంటంటే, మేము 25/11/93కి ముందుగా జాయిన్ అయ్యేటువంటి ఈ సోదర కార్మికులందరూ కూడా సుమారుగా అన్ని వివిధ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి మొత్తం కలిపినా కూడా 2968 మంది సభ్యులు సుమారుగా ఉన్నారు. వారి అందరూ కూడా ఈ రోజుకి మినిమం 55 సంవత్సరాలు 60 సంవత్సరాలకు దగ్గరలో ఉన్నారు. ఇంకా ఒక 3-4 సంవత్సరాలు అందరూ రిటైర్మెంట్ అయ్యే పరిస్థితుల్లో ఉన్నారు. ఈ యొక్క చివరి కోరికగా మా యొక్క విన్నపం ఏంటంటే, మనిషి బతికినప్పుడు చివరికి చనిపోయేటప్పుడు గౌరవంగా ఉండాలి అనే బాధతోటి ప్రతి ఒక్కరు బాధపడకుండా గవర్నమెంట్ ఎంప్లాయీగా చనిపోవాలి. నేను చనిపోయిన తర్వాత కుటుంబం అనేది ఎప్పుడు రోడ్డున పడకుండా పిల్లవాడికి కానీ ఏదైనా కానీ ఎంతో కొంత ఆధారం ఉండాలని అందులో భాగంగానే మేము మిమ్మల్ని వేడుకొని 19వ డివిజన్ కార్పొరేటర్ రహేనా నాహిద్ సూచనల మేరకు 4 కుటుంబాలకు జీవనోపాధి నిమిత్తం దాదాపు 85,000 రూపాయలు విలువ చేసే టిఫిన్ బండి, 3 తోపుడు బండ్లను దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందించారు. వై సిద్ధార్థ వారి కుటుంబ సభ్యులకు బండ్లను ఉచితంగా అందజేశారు. పేద ప్రజలకు ట్రస్ట్ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఇవాళ 19వ డివిజన్లో గడపడపకి మీ అవినాష్ అన్న హామీని కొనసాగిస్తున్నాం. గత 4.5 సంవత్సరాల్లో వాళ్ళకి అందిన సంక్షేమ పథకాల గురించి అందరికీ చెప్పాం. ఎవరికన్నా ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకుంటున్నాం. అదే పరంపరలో మనకి ఆర్థికంగా సహాయం చేయమని, మేము బాగా ఇబ్బందుల్లో ఉన్నాం అన్న వాళ్ళకి అవినాష్ 3 తోపుడు బళ్ళు, ఒక టిఫిన్ బండి అందజేయమన్నారు. అదే ఆదేశాల మీద అందరికీ అందజేసాం. ఇదే కాదు, ఈ 4.5 సంవత్సరాల్లో ఎప్పుడు ఇబ్బంది ఉన్నా కానీ వేరే ఏ నాయకులు కనపడకపోయినా అవినాష్ ఎప్పుడు వాళ్ళ కళ్ళ ముందే ఉంటున్నాడు. మన కరోనా టైంలో అందరి ఇళ్లలో కూర్చుని ఉంటే అవినాష్ పరిగెత్తిచ్చాడు, మా అందరినీ కూడా పరిగెత్తిచ్చారు. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే కార్పొరేటర్ గారు కానీ అవినాష్ కానీ
ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాళ్ళకి సాయం చేస్తున్నారు. మరి వాళ్ళు చూస్తే చాలామంది మనకి చందమామ కథలు చెప్తున్నారు, వచ్చి మీకు కార్లు ఇస్తాం, సిలిండర్లు ఇస్తాం, బంగారం ఇస్తామని. వాళ్ళని ఎవరిని నమ్మే పరిస్థితుల్లో ఎవరు కూడా లేరు. అందరికీ అన్నీ అందుబాటులో ఉంటున్నాయి. ఎవరికైనా ఏదైనా చిన్న సమస్య వచ్చినా కానీ వెంటనే మేము పరిష్కరిస్తున్నాం. ఏదైనా పై ఆఫీసర్లకు చెప్పాలంటే కూడా ఇమీడియట్గా అవినాష్ ద్వారా చెప్పించి వాళ్ళకి పరిష్కారం చేసే ఇదిలో ఉన్నాం. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నా, దేవినేని అవినాష్ ఎట్టి పరిస్థితిలో విజయవాడ తూర్పులో జగనన్న జెండా ఈసారి ఖచ్చితంగా ఎగరేసి తీరుతాడు. థ్యాంక్ యూ. ఈరోజు తూర్పు నియోజకవర్గం 19వ డివిజన్లో దేవినేని అవినాష్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మరి ప్రతి గడప గడపకి మీ అవినాష్ అన్న హామీ అనే ప్రోగ్రాంతో ఈరోజు మరి అవినాష్ అన్న కుటుంబ సభ్యులు బావగారు అయినటువంటి సిద్ధార్థ గారితో ఈరోజు మరి బృందావన్ కాలనీలో ఉన్న ప్రతి అపార్ట్మెంటు, ప్రతి గడప గడప కూడా మేము టచ్ చేస్తూ ఉన్నాము. మరి ఈ ప్రోగ్రాంలో భాగంగానే మరి అవినాష్ అన్న దగ్గర ఒక నలుగురు కుటుంబాలు వెళ్ళి వాళ్ళ ఆర్థికంగా మరి నష్టాల్లో ఉన్నాము, మేము జీవనోపాధికి మాకు ఏదైనా ఆధారం కల్పించమని అడగగా మరి అన్న 3 తోపుడు బళ్ళు అలాగే మరి ఒక టిఫిన్ బండి వాళ్ళందరికీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈరోజు మరి వాళ్ళందరికీ కూడా బళ్ళు ఇప్పించి వాళ్ళకి జీవనోపాధికి ఒక హెల్ప్ అనేది చేయడం జరిగింది. మరి ఇది ఇప్పుడే కాదండి, గత 5 సంవత్సరాలుగా మరి ప్రతి డివిజన్లో కూడా అన్న తిరిగేటప్పుడు ఎవరు ఏమడిగినా సరే మరి రాసుకొని గుర్తుపెట్టుకుని మళ్ళీ వాళ్ళని పిలిచి ఆర్థిక సహాయం అనేది చేయటం జరుగుతూ ఉంది. మరి గడిచిన 5 సంవత్సరాల్లో ఇన్ఛార్జ్గా ఉంటూ ఎన్నో పనులు అవినాష్ అన్న చేశారు. ప్రతి ఇంటి గడప 1కి 4 సార్లు తొక్కారు. అలాగే మరి ఆఫీస్లో కూడా నిత్యం అవైలబుల్గా ఉంటూ మరి అధికారులు ఒక పక్క అధికారులను సమన్వయం చేసుకుంటూ మరి ఒక పక్క మరి నెహ్రూ గారి అనుచరుల్ని అలాగే మరి ఇప్పుడున్న యూత్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎవరిని నొప్పించకుండా ఒక సరళమైన రీతిలో మరి అవినాష్ అన్న జగన్మోహన్ రెడ్డి గారి అండదండలతో మరి ముందుకెళ్తా ఉన్నారు. మరి ఇప్పటి వరకు మరి తూర్పు నియోజకవర్గంలో ఎలా ఉన్నా సరే రాబోయే 2024లో తప్పకుండా అవినాష్ అన్న ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీ జెండాని రెపరెపలాగా లాడించే విధంగా మేమందరం కూడా కృషి చేస్తాము. మరి ఇదే విధంగా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు అయితే ఏమైతే కానీ మరి అలాగే అవినాష్ అన్న వచ్చినప్పుడు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటే వెంటనే సాల్వ్ చేసే తీరు ఏదైతే ఉందో కానీ అవన్నీ కూడా మాకు చాలా నచ్చాయి. డెఫినెట్గా ఈసారి అవినాష్ అన్నకి మేమందరం కూడా మా ఇంటి బిడ్డగా మేము అనుకుని మేము గెలిపిస్తామని చెప్పి చాలామంది ప్రజలందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఇదే విధంగా మరి రాబోయే ఎన్నికల్లో ఎప్పుడైనా సరే జగన్ అన్నతో పాటు మరి అవినాష్ అన్న కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ప్రజలు కూడా అదేవిధంగా ఇన్ని రోజులు మరి చేసిన కృషిని హార్డ్ వర్క్ని మర్చిపోకుండా మేమందరం కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి ప్రతి ఇంటిలో కూడా మాకు మంచి రెస్పాన్స్ అయితే దొరుకుతుంది. డెఫినెట్గా మరి రాబోయే ఎన్నికల్లో అవినాష్ అన్నని ఇన్ఛార్జ్ నుంచి ఎమ్మెల్యేగా మార్చుకోవడంలో మా సాయశక్తుల్లో కూడా మేమందరూ అన్నకు తోడుగా ఉంటాం. థ్యాంక్ యూ. వైసీపీ ప్రభుత్వం వచ్చిన 5 ఏళ్ల కాలంలో రాష్ట్రం అభివృద్ధిలో కుంటుపడిందని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షుడు నేతి ఉమామహేశ్వరరావు అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో చేసిన వ్యాఖ్యల్లో అహంకారం కనబడుతుందని చెప్పారు. 10 లక్షల కోట్ల అప్పు చేస్తున్న జగన్ ప్రజల కోసం బటన్ నొక్కుతున్నాను అంటున్నాడని ఎద్దేవా చేశారు. యుద్ధానికి నేను సిద్ధం, తోడేలు గుంపు సిద్ధమా అన్న సీఎం జగన్ వ్యాఖ్యల్లో అహంకారం కనబడుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షుడు నేతి ఉమామహేశ్వరరావు అన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ నందు ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన 5 ఏళ్ల కాలంలో ఏమి అభివృద్ధి చేశారో చర్చకు సిద్ధమా అని సవాలు విసిరారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సానుభూతి మీదనే జగన్మోహన్ రెడ్డి గెలిచాడని, వైఎస్ఆర్ లేకుంటే జగన్ జీరో అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. బిఆర్ అంబేద్కర్ విగ్రహం కట్టామని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి దళితులకు ఉపయోగపడేలా ఒక్క కార్యక్రమం కూడా చేయలేదని విమర్శలు చేశారు. రాష్ట్రానికి 10 లక్షల కోట్ల అప్పులు చేసి బటన్ నొక్కానని చెప్పుకుంటున్నాడన్నారు. బీజేపీకి బి టీమ్గా వైసీపీ పార్టీ పనిచేస్తుందని ధ్వజమెత్తారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, మొన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్ రెడ్డి గారు సిద్ధమునొక సభ పెట్టి నేను సిద్ధం, యుద్ధాన్ని కూడా తోడేళ్ల గుంపుగా వర్ణించిన మీ అహంకారం కనపడతా ఉంది. కాబట్టి దానికి సమాధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం నుంచి మేము మీకు విసిరే సవాల్, మీరు బహిరంగ చర్చకు సిద్ధమా? 2019 నుంచి ఇప్పటి వరకు 5 ఏళ్ళు ఏం చేశారు, రేపు రాబోతే ఏం చేస్తారు,
మీ టైంలో సాంఘిక అభివృద్ధి ఎంత జరిగింది, ఆర్థిక అభివృద్ధి ఎంత జరిగింది, విభజన హామీలు ఎంతవరకు నెరవేర్చారు, ఎన్నికల మేనిఫెస్టో ఎంతవరకు నెరవేర్చారన్న దాని మీద బహిరంగ చర్చకు సిద్ధమా, లేదా మీకు మీడియా సమావేశం పెట్టే దమ్ముందా అని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం తరఫున అడగదలుచుకున్నాం. ఇక్కడ మేము ఇంత ఘాటుగా మాట్లాడటానికి కారణం మీరు వాడిన పదజాలమే. మీరు మీ గురించి మేము మాట్లాడాల్సి వస్తే మీ రాజకీయ నేపథ్యం ఏంటి, రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు, సీక్రెట్ వ్యాపారాలు చేసే వ్యక్తిగా గుర్తింపు ఉంది కానీ మీరేమన్నా ప్రజా సమస్యల మీద మాట్లాడారా, ఏదన్నా సామాజిక కార్యక్రమాలు ఏమన్నా చేశారా? రాజశేఖర రెడ్డి గారు మరణంతో వచ్చిన సానుభూతి, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, మీ అవినీతి తాలూకా కేసులు, వీటన్నిటి మీద సానుభూతి క్రియేట్ చేసుకొని వారసత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం మీద రుద్దబడిన నాయకుడు మీరు. ఆ స్థాయి మీరు మర్చిపోయి ఆంధ్రప్రదేశ్లో మీరే ఒక టంగుటూరు ప్రకాశం పంతుల మాదిరిగానో, ఒక పొత్తలపల్లి సుందరయ్య మాదిరిగానో, లేదా ఒక పొట్టి శ్రీరాముల మాదిరిగానో మీరే రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా తోడేళ్ళు గుంపుగా మాట్లాడే మీ విధానం చూస్తూ ఉంటే మీ రాజకీయ నేపథ్యం ఏంటి? రాజకీయ వారసత్వం లేకపోతే మీరు జీరో, రాజకీయ వారసత్వం లేని మీరు ఒక జీరో అన్న సంగతి మీరు మర్చిపోయారు. రాజకీయ వారసత్వం ద్వారా వచ్చిన అనుభవాన్ని లేదా దీన్ని ఉపయోగించుకొని రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడాల్సిన మీరు మీ అడ్డగోలు నిర్ణయాలతో, గతి తప్పిన నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ని దారుణమైన పరిస్థితి తీసుకొచ్చింది మీరు కాదా అని ప్రశ్నించదలుచుకున్నాం. రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల సేవల్ని అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అన్నారు. మంగళవారం దాసరి భవన్లో విలేకరుల సమావేశంలో సిపిఐ నగర సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావుతో కలిసి నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్స్లో ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారన్నారు. శనివారం జరిగిన ఏలూరు బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 124 సార్లు బటన్ మీకోసం నొక్కానని, నా కోసం 2 సార్లు నొక్కండి అనే పిలుపును 6వ డివిజన్ ఎర్రమేడ వద్ద ఉన్న క్లస్టర్ 13, 38వ సచివాలయంలో వాలంటీర్ గ్రూపులో ఉన్న ప్రజలకు మెసేజ్ చేశారని, ప్లే కార్డులో చూపిస్తూ ప్రభుత్వ అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. వాలంటీర్స్కు గౌరవ వేతనం ఇస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నిసార్లు బటన్ నొక్కినా ప్రభుత్వ డబ్బుతోనేనని, జగన్ ఇడుపులపై నుండి తెచ్చిన సొంత సొమ్ముతో కాదన్నారు. ప్రభుత్వం ఏదైనా సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిందేనని, మారుతున్న ఆర్థిక భారాలకు అనుగుణంగా ప్రజా సంక్షేమ పాలన ఉండాలని, క్రొత్తవి సృష్టించిన పెన్షన్లు కాదని పాత పథకాలని తెలిపారు. రాబోయే కాలంలో రాజకీయ పార్టీల కోసం పనిచేసే వాలంటీర్ల వ్యవస్థపై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయనున్నామన్నారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా రాజకీయ లబ్ధి సరైన పద్ధతి కాదని వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ద్వారా అందించేటటువంటి వివిధ సేవల్ని సచివాలయం వాలంటీర్ వ్యవస్థ ద్వారా చేస్తున్నామని చెప్పి, దానికోసమే వాలంటీర్ వ్యవస్థని ఏర్పాటు చేశామని చెప్పేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ వైఖరి దానికి భిన్నంగా ఉన్నది. ఈ రోజున వాలంటీర్స్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా ఎక్కువ మంది పనిచేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే నిన్న ఏలూరులో జరిగినటువంటి బహిరంగ సభలో జగన్ గారు చెప్పారు, 124 సార్లు బటన్ నొక్కాను, నా కోసం మీరు 2 సార్లు నొక్కండి అని చెప్పి పిలుపునిచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి పిలుపుని ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి నగరంలో చాలామంది వాలంటీర్స్ తూచా తప్పకుండా ప్రతి ఒక్కరికి మెసేజ్లు ఇస్తూ ఉన్నారు. 124 సార్లు నేను బటన్ నొక్కాను, 2 సార్లు నా కోసం మీరు నొక్కండి అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి దాన్ని ఇవాళ వాలంటీర్స్ కొంతమంది ఎక్కువ మంది నగరంలో వాలంటీర్స్ అంతా కూడా అందరికీ మెసేజెస్ ఇస్తూ ఉన్నటువంటి వైనాన్ని సిపిఐగా ఖండిస్తూ ఉన్నాం. వాలంటీర్ వ్యవస్థ, వాలంటీర్కి గౌరవ వేతనం ఇచ్చేటటువంటిది ప్రభుత్వం యొక్క
డబ్బుతోటి ఇచ్చేటటువంటిది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి డబ్బుతో వాలంటీర్కి జీతాలు ఇవ్వట్లా, గౌరవ వేతనం ఇవ్వట్లా. ప్రభుత్వ సొమ్ము తీసుకొని ఈ రకంగా ఒక రాజకీయ పార్టీకి పనిచేసేటటువంటి వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ వైపుగా రాబోయేటటువంటి కాలంలో ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేయబోతా ఉన్నాం సిపిఐగా. ఎందుకంటే ఇవాళ చూడండి, క్లస్టర్ 13 38వ సచివాలయం అంటే 6వ డివిజన్ ఎర్రమేడ దగ్గర ఉన్నటువంటి సచివాలయం ఏదైతే ఉందో ఆ సచివాలయం వాలంటీరు ప్రతి ఒక్కరికి ఈ రకమైనటువంటి మెసేజెస్ని ఇవ్వటం జరిగింది. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయేటటువంటి కాలంలో ఈ రకంగా వ్యవహరించేటటువంటి ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలాగా వ్యవహరించేటటువంటి వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వారిపైన ఎలక్షన్ కమిషన్కి రాబోయేటటువంటి కాలంలో మేము కమిషన్కి రిపోర్ట్ చేయబోతున్నాం. ఆ వైపుగా చర్యలకు చేపట్టేటటువంటి దానికోసం ఎలక్షన్ కమిషన్ స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, 124 సార్లు నేను బటన్ నొక్కానని చెప్పేటటువంటి జగన్మోహన్ రెడ్డి తన యొక్క ఆ సొమ్ము ఎక్కడా కూడా ఇడుపులపాయలో నుంచో లేకపోతే ఆయన ఇంట్లో నుంచో తీసుకొచ్చి 124 సార్లు వారికి బటన్ నొక్కి ప్రజలకి సంక్షేమ పథకాలు ఆయన సొంత సొమ్ముతో ఇచ్చినటువంటిది కాదు. ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వంలో ఎవరున్నా కూడా అది చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలు ఆయా ప్రభుత్వాల పైన ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ ఆర్థిక లోటు వెంటాడుతుందన్న సీఎం జగన్. గత ప్రభుత్వ విధానాల వల్ల నష్టం జరిగిందని వెల్లడి. శత్రువులతో షర్మిల చేతులు కలిపిందన్న మాజీ మంత్రి పేర్ని నాని. కుటుంబ బంధాల గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్కి లేదని ఫైర్. 33వ డివిజన్లో ఎమ్మెల్యే వెల్లంపల్లి పాదయాత్ర. సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధికి పెద్దపీట వేశారని వెల్లడి. భువనేశ్వరి పీఠం కబ్జాపై వెల్లంపల్లి శ్రీనివాస్ చేసే ఆరోపణలు అవాస్తవమని చెప్పిన మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ్మ. వెల్లంపల్లి మాటలన్నీ బోగస్ అని ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. కీప్ వాచింగ్ డి న్యూస్.